హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ డిజైన్కి వర్క్ డిఫరెంట్గా చాలా మంచి లుక్ వచ్చేలాగా షేడింగ్ పద్ధతిలోని ఎలా కుట్టచ్చు అన్నది నేను ఇక్కడ చూపిస్తాను. అయితే ఈ పువ్వుని నేను మధ్యలో ఇలా సర్కిల్గా వేశాను కదా, అవి కూడా గమనించండి. ఫస్ట్ నేను ఈ డిజైన్లోని ఈ పార్ట్కి నేను ముద్ద కాజా కుట్టు కుడుతున్నా. అయితే పైన అయితే కాజా పడుతుంది, కానీ కిందన మాత్రము ఒకే దగ్గర మనము సూది దించుతుంటాము. అయితే ఇలాంటి ఒక కుట్టు కుట్టాలంటే మాత్రం క్లాత్ కొంచెం దళసరిది ఉండాలండి. ఎందుకంటే ఒకే దగ్గర మనము సూదిని చాలాసార్లు ఇక్కడ దించుతున్నాము కదా. లేదు అంటే కాస్త దూరంగా దించుకుంటాము అంటే కొంచెం పలచని క్లాత్ అయినా పర్వాలేదు. అక్కడ కాజా కుట్టు కుట్టేసిన తర్వాత పైన చూడండి, డిజైన్ని బట్టి మనం కాజా ముద్ద కుట్టుకుంటూ వెళ్ళాలి. ఆ డిజైన్ పైన ఇలా సర్కిల్గా ఉంది కదా, హాఫ్ సర్కిల్ లాగా, అలాగే వచ్చేలా కుడితేనే దానికి అందం వస్తుందండి. అది మీరు గమనించుకొని చక్కగా కుట్టుకోండి. ఈ కుట్లన్నీ కూడా నేను వివరంగా స్టెప్ బై స్టెప్ ప్రతి స్టిచ్ని నేర్పించాను. వాటి పేర్లతో సహా నేను మీకు చెప్పాను. సో మీకు ఏమైనా అలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా క్లాసెస్ అన్నీ కూడా మీరు నా ఛానల్లోకి వెళ్ళి మొత్తం వాచ్ చేయండి. చూసారు కదా, హాఫ్ సర్కిల్ వచ్చేలాగా ఎలాగా వస్తుందో. ఈ విధమైన స్టిచెస్ వలన అది ఫ్లవర్ కాస్త షేడింగ్ వచ్చినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. ఏదైనా మల్టీ కలర్స్ యూస్ చేయడం వలన కూడా ఇలాంటి డిజైన్స్కి చాలా బాగుంటుంది. ఈ ఎల్లో వరుస వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ తీసుకున్నానండి, ఆనంద బ్లూ. దాంతో మళ్ళీ ఆ పైన హాఫ్లా ఉన్నాయి కదా ఫ్లవర్కి, అవి నేను కుట్టేస్తున్నాను అనమాట. సేమ్ కిందన ఎలా కుట్టామో అలాగే కుట్టేస్తామండి. అయితే పైన తీసుకెళ్ళి పెట్టినప్పుడు మనము సూదిని కింద నుంచి పైకి పైనుంచి కిందకి దించినప్పుడు మనం దాన్ని గమనించాలి. అదే గీత మీద వస్తుందా లేదా అని. ఎందుకంటే ఆ గీత మీద వస్తేనే దానికి అందం వస్తుందండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి ఇలాంటి స్టిచెస్ అంటే మీరు వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీకు డౌట్స్ కానీ ఏమైనా అనిపిస్తే మీకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను రిప్లై ఇస్తానండి. మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నది మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చు. ఈ మల్టీ కలర్స్ ఈ విధంగా యూస్ చేయడం వలన ఒక యూనిక్ ఫ్లవర్లా చక్కగా చాలా బాగా వస్తుందండి. ఏదైనా మనం ఎంచుకున్న డిజైన్ని బట్టి కూడా ఉంటుందండి. మల్టీ కలర్స్ యూస్ చేద్దామని దేనికి పడితే దానికి యూస్ చేసినా దానికి ఆ అందం రాదు. ఈ మల్టీ కలర్స్ యూస్ చేయాలి అంటే దాని డిజైన్ కూడా దానికి నప్పేలా ఉండాలన్నమాట. ఈ డిజైన్ మల్టీ కలర్ యూస్ చేయడానికి బాగా నప్పింది కాబట్టి నేను ఇక్కడ మల్టీ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా పై వరుస మిగిలింది కదా, దాన్ని కూడా ఎల్లో కలర్ దారంతో, లెమన్ ఎల్లో దారంతో వేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కాజా కుట్టేనండి. అయితే మనము ఎక్కడ క్లాత్లోకి దించకుండా ఈ లాస్ట్లో ఉన్న థ్రెడ్స్ ఉన్నాయి కదా, దాని మీద నుంచి కాజా కుట్టు కుడుతున్నా అనమాట. దానివలన ఎలాగంటే మనకి ఎంబోజ్ అయినట్టుగా లాస్ట్లోని ఎత్తుగా కనిపిస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఏంటంటే స్టిచ్చింగ్లోని టెక్నిక్స్ అన్నమాట. ఈ టెక్నిక్స్ కానీ మనం యూస్ చేసుకున్నామంటే జాగ్రత్తగాను, ఇంకా మనం ఏ డిజైన్ కుట్టినా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఇలాగా ప్రతిదీ నేను టెక్నిక్స్ తోటే నేను నేర్పిస్తానండి. చక్కగా నేర్చుకోండి. ఏదైనా కుట్టుకోవాలనుకున్నా కూడా నా ఛానల్లోని స్టిచెస్ చూస్తూ మీరు ఆ డిజైన్కి ఏ డిజైన్కి ఏ స్టిచ్ ఎలా కుట్టుకుందాము అన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. అలా నా ఛానల్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి.
ఇక్కడి నుంచి నేను దీనికైతే హరింగ్ బోన్ స్టిచ్ యూస్ చేస్తున్నాను. దీనికి మనం కావాలంటే గ్రీన్ కూడా వాడుకోవచ్చండి. నేను ఇక్కడైతే రెడ్ యూస్ చేస్తున్నాను. గ్రీన్ ఎలాగో లీవ్స్కి యూస్ చేస్తాం కాబట్టి. ఇవేంటంటే ఫ్లవర్ కిందని మనకి ఒక్కొక్కసారి కలర్స్ డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తుంటాయి ఇవి. అందుకని నేను ఇక్కడ రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈ స్టిచ్ని కాస్త డిఫరెంట్గా చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడైతే హరింగ్ బోన్ స్టిచ్లో ముద్ద హరింగ్ బోన్ స్టిచ్ నేను ఇక్కడైతే కుడుతున్నాను అనమాట. అటువైపు కుట్టాను కదా, అలాగే మళ్ళీ ఇటువైపు కూడా కుట్టేసేయాలండి. అంతే అండి, అది అయిపోయింది కదా. ఇక్కడ మనకి సర్కిల్ ఉంది కదా, దీన్ని నేను ఈ నాట్ స్టిచ్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ తోటి ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఇవి ఏదేమైనా ఈ సర్కిల్స్ మాత్రం అండి ఫ్రెంచ్ నాట్ స్టిచ్తో ఫిల్ చేస్తే భలే ఉంటున్నాయిలేండి. మనం కావాలంటే అక్కడ అద్దం కుట్టుకోవచ్చండి, ఇంకా ఏదైనా మనము నెట్వర్క్ లాగా కుట్టుకోవచ్చు, మన ఇష్టమే ఏదైనా కుట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కుట్టి చూపిస్తున్నాను అనమాట. నా క్లాసెస్ కానీ మీరు చూసుండకపోతే వరుసగా చూడండి. 400 పైనే స్టిచ్చెస్ అయితే నేర్పించున్నాను. ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి, అవి కూడా నేను ఫ్యూచర్లో నేర్పిస్తాను. అవన్నీ ఏంటంటే ఇంకా డిజైన్ కూడా చూపిస్తూ నేర్పిస్తాము అని చెప్పేసి, అంటే చాలామంది అడుగుతున్నారనమాట. డిజైన్ కుట్లు అయితే నేర్పిస్తున్నారండి. ఆ కుట్టు ఎలాంటి డిజైన్కి ఎలా అప్లై చేయొచ్చు అవి కూడా చూపిస్తూ మీరు ఆ కుట్లు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తే ఇంకా బాగుంటుంది కదా, మాకు బాగా అర్థమవుతుంది అని అన్నారు. నిజమే కదా, బిగినర్స్ అడిగారంటే కొంచెం వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి కాబట్టి. అయితే మీకు ముందు నేను అలాగే ప్రతి స్టిచ్ ఇది స్టిచ్ ఇది స్టిచ్ ఇది అని చెప్పి అప్పుడు ఆ స్టిచ్చెస్ తోటి ఒక డిజైన్ని ఫామ్ చేసి ఆ డిజైన్ కుట్టడం ఎలాగా అవన్నీ కూడా చూపిస్తా అండి. ఇంకా లీఫ్ దగ్గరికి వచ్చేసరికి, ఈ స్టెమ్ దగ్గరికి వచ్చేసరికి నేను బ్యాక్ స్టిచ్ కుట్టానండి. బ్యాక్ చైన్ స్టిచ్ మీకు నేర్పించాను కదా అది. అయితే కుట్టిన తర్వాత మళ్ళీ విప్పుడు స్టిచ్ ఆ చైన్కి అటు ఇటు కూడా కుట్టాను. ఎందుకంటే విప్పుడు స్టిచ్ కుట్టాను అది ఇంకొంచెం హైగా కనిపించాలి. ఎందుకంటే ఫ్లవర్ చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, జస్ట్ ఏదో బ్యాక్ స్టిచ్ కుట్టేసినంత మాత్రాన బ్యాక్ చైన్ స్టిచ్ కుట్టేసినంత మాత్రాన లుక్ రాదు. అందుకని చెప్పేసి అలా చూపించవలసి వచ్చింది. సేమ్ దారమే వాడానండి విప్పుడు స్టిచ్కి. ఇటువైపు విప్పుడు స్టిచ్ వేసాను, మళ్ళీ అటువైపు కూడా విప్పుడు స్టిచ్ వేసాను. మీరు కావాలంటే లైట్ గ్రీన్ కలరు అలాగా కలర్స్ మార్చి కూడా విప్పుడు స్టిచ్ వేయచ్చు. ఇక్కడ కూడా స్టెమ్ కాస్త థిక్గా కనిపించడం కోసం అలాగా చుట్టా అనమాట దారాన్ని. ఇంకా ఇక్కడ మనము చూడండి, ఆకుకి మనము ఇలాగ మధ్యలో ఈనెలా తీసాం కదా, తీసిన తర్వాత ఈనెలో నుంచి అటువైపు నుంచి ఇటుకి ఇటువైపు నుంచి అటుకి, అటువైపు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఇటు నుంచి కిందకి తీసుకొని వెళ్ళి అటుకెళ్ళి మళ్ళీ ఇటుకి రావాలండి. అదే అటుకు వెళ్ళినప్పుడు అటు నుంచి తీసుకొని వచ్చి కింద నుంచి అటుకు వెళ్ళాలి. గమనించారంటే మీకే అర్థమైపోతుందండి.
ఈ లీఫ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి. అలాగే ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుందేమో, చూడ్డానికి కూడా మంచి లుక్ అనిపిస్తుంది. దీనికి మీరు ఏమైనా డబల్ కలర్స్ కావాలన్నా, త్రిబుల్ కలర్స్ కావాలన్నా కూడా యూస్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ సింగిల్ కలర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను దీనికి షేడ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇలాగా సింగిల్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను అండి. ఈ డిజైన్స్ ఏంటంటే ఏదైనా కుషన్స్ వాటి మీద జస్ట్ సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అన్నీ వేసుకోవచ్చు. అటు సింపుల్గా అనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా షేడ్ ఇవ్వడం కోసం లీఫ్కి ఈ విధంగా నేను కింద నుంచి దారం తీసి, ఇదిగోండి ఇలా తీసి అక్కడ ఒక కాజా కుట్టు వేసేస్తున్నాను అనమాట ఎడ్జ్లో. అంతే అండి, మొత్తం అంతా అలా వేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా మీరు చెప్పండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. దేని మీదైనా ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చండి హ్యాపీగాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి. ధన్యవాదములండి.